కాలంలో దేశంలోకి విదేశీయుల అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసలపై నిఘా పెంచాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో వలసలపై మున్సిపల్ కార్పొరేషన్ ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో మన దేశంలోకి విదేశీయుల అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ సహా పలు రాష్ట్రాలకు అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దుల్లో తనిఖీలను సైతం ముమ్మరం చేసింది. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు భద్రతా బలగాలు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విదేశీ వలసలకు చెక్ పెట్టేందుకు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిఘాను పెంచాయి. అక్రమ వలసల కారణంగా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు సైతం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. దేశ రాజధానిలో విదేశీయుల అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నగరంలోని పాఠశాలల్లో అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్కు చెందిన విద్యార్థులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ కార్పొరేషన్ కోరింది. జనన ధృవీకరణ పత్రాల ఆధారంగా నిర్ధారణకు రావాలని పాఠశాలలకు ఎంసీడీ సూచించింది. ఢిల్లీలో నివసిస్తున్న అక్రమ వలసదారుల గుర్తింపునకు లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ దేశ రాజధాని నగరంలో అధికార పార్టీ ఆప్ బీజేపీల మధ్య వలసదారుల సమస్య కీలకాంశం కానుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు చేసిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని అన్ని మున్సిపల్ జోన్లను మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. డిసెంబర్ 12న హోం మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఎంసీడీ కమిషనర్ తరపున అదనపు కమిషనర్, ప్రాంతీయ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ పాఠశాలల్లో అడ్మిషన్ సమయంలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎంసీడీ డిప్యూటీ కమిషనర్ ద్వారా దీని కార్యాచరణ నివేదికను డిసెంబర్ 31లోగా సమర్పించాలని హోం మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. బంగ్లాదేశ్ వలసదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జనన ధృవీకరణ పత్రాలు జారీ చేయబడవని ఎంసీడీ స్పష్టం చేసింది. జనన నమోదు, జనన ధృవీకరణ పత్రాల పంపిణీ సమయంలో అన్ని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య శాఖను ఆదేశించింది. అలాగే జనన ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల నమోదుదారులను గుర్తించడానికి ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అక్రమ వలసదారుల పేరుతో పూర్వాంచల్ నుంచి వలస వచ్చిన ప్రజలను అవమానిస్తున్నారని బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. పూర్వాంచల్ వాసులు తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చారు. ఇక్కడి ఓటర్లలో దాదాపు 42% వారే ఉన్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరి ప్రభావం అధికంగా ఉంది. దీంతో వీరి మద్దతును కూడగట్టుకునేందుకు ఓవైపు ఆప్, మరోవైపు బీజేపీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఢిల్లీలోని పాఠశాలల్లో విదేశీ అక్రమ వలసదారులను గుర్తించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేయడంతో దేశ రాజధానిలోని అన్ని పాఠశాలలు అప్రమత్తమయ్యాయి.